హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అడ్మినిస్ట్రేటివ్ స్కోర్ కార్డ్స్ కి సంబంధించి. ఇది ఒక యూనిక్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అన్నమాట. దీనిని క్యాబినెట్ సెక్రటేరియట్ అన్నటువంటిది యూనియన్ లెవెల్లో ఉండేటటువంటి మిగతా సెక్రటరీస్ కి ఇస్తుంది. సో అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది ఎలా ఉంది ఏంటి అనేసి ఎవాల్యుయేట్ చేయటానికి అన్నమాట. సో ఇవాళ మనం దీంట్లో ఏమేం పారామీటర్స్ అన్నటువంటివి ఉంటాయి, దేని బేసిస్లో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే దీని యొక్క ఎయిమ్ ఏంటి, మన భారతదేశంలో సివిల్ సర్వీసెస్కి సంబంధించి స్కీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఒక కొత్త క్వాంటిటేటివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది క్యాబినెట్ సెక్రటేరియట్ అన్నటువంటిది. సో సెంట్రల్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ అయినటువంటి యూనియన్ సెక్రటరీస్కి సంబంధించి. సో ఇది మొత్తం 100 పాయింట్ స్కోర్ కార్డ్ అనమాట. ఎందుకు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అన్నటువంటిది పెంచాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఏమేం పారామీటర్స్ ఉన్నాయి అసెస్మెంట్కి సంబంధించి, అందులో దేనికి ఎంత స్కోర్ ఇవ్వటం జరిగింది అన్నటువంటి చూస్తే చూడండి, మేజర్గా ఫైల్ డిస్పోజల్స్కి సంబంధించి అంటే కేస్ ఫైల్స్ యొక్క డిస్పోజల్కి ఇక్కడ 20 మార్క్స్ ఇవ్వటం జరిగింది. మ్యాక్సిమం మార్క్స్ దీనికి అలకేట్ చేశారు, మొత్తం 100 మార్క్స్కి అనమాట. దాని తర్వాత చూడండి 15 మార్క్స్తో అవుట్పుట్ ఆర్ యాక్టివిటీస్ ఏవైతే ఇచ్చారో వాటికి, అలాగే ఎక్స్పెండిచర్ ఆన్ స్కీమ్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వీటికి మ్యాక్సిమం మళ్ళీ పాయింట్స్కి మార్క్స్ అన్నటువంటివి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత మిగతా ఉన్నాయి. సో టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పిఎంజీ ప్రాజెక్ట్స్కి ఏమో 10 ఇవ్వటం జరిగింది అలా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో 2 విషయాలు ఏంటి అంటే, నెగిటివ్ మార్క్స్ అన్నటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయి, అలాగే డిస్క్రిషనరీ మార్క్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. సో క్యాబినెట్ సెక్రటరీ ఒకవేళ మనం గనక ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశామనుకుంటే డిస్క్రిషనరీ మార్క్స్గా 5 మార్క్స్ని ఇవ్వటం జరుగుతుంది. అదే డిలే చేశామనుకుంటే నెగిటివ్ మార్క్స్గా 12 మార్క్స్ వరకు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, నెగిటివ్ మార్క్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ విజిట్స్ కానీ ఈవెంట్స్ కానీ ఎక్సెసివ్ స్పెండింగ్ చేశారనుకోండి అలాంటి టైంలో, అలాగే అబ్నార్మల్ పెండెన్సీ ఉంటే ఫైల్స్కి సంబంధించి అలాంటి వాటికి, అలాగే ఎంఎస్ఎంఈస్కి సంబంధించి పేమెంట్స్ డిలే అన్నటువంటిది జరుగుతూ ఉంది అంటే ఇలాంటి నెగిటివ్స్కి నెగిటివ్ స్కోర్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అప్ టు 12 మార్క్స్ వరకు వాళ్ళ ఇష్టం అనమాట. అలాగే డిస్క్రిషనరీ మార్క్స్ అప్ టు 5 ఇవ్వటం జరుగుతుంది. సో ఎవరైతే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అన్నటువంటిది చేస్తారో, నెట్వర్తీ కాంట్రిబ్యూషన్స్ అన్నటువంటివి చేస్తారో వాళ్ళ యొక్క డ్యూటీస్కి సంబంధించి వాళ్ళకి ఈ యొక్క 5 డిస్క్రిషనరీ మార్క్స్ని ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇవి దీనికి సంబంధించిన పారామీటర్స్. అయితే దీని యొక్క ఎయిమ్ ఏంటి అసలు అంటే చూడండి, సబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్స్ నుంచి ఇప్పుడు ఆబ్జెక్టివ్ వైపుగా రావటానికి, అంటే మన దగ్గర ఉన్నటువంటి డేటాను వినియోగించుకోవటం కాకుండా ఆ డేటాను వినియోగించుకొని ఎక్కడెక్కడ ఎవరికి ఏమేం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నాయి అన్నట్టుగా ఆబ్జెక్టివిటీతో ఆలోచించి మెజరబుల్ పర్ఫార్మెన్స్ వైపుగా వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే హెల్తీ కాంపిటీషన్ని, అలాగే అకౌంటబిలిటీని వేరియస్ డిపార్ట్మెంట్స్కి క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే గవర్నమెంట్ రెస్పాన్సివ్నెస్ అన్నటువంటిది పెరగటానికి, అక్కడ ఉన్నటువంటి కేస్ కానీ ఫైల్స్ కానీ ఏవైనా కూడా స్పీడప్ అవ్వటానికి, ఆ ఎఫెక్టివ్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దానికోసమే ఈ అడ్మినిస్ట్రేటివ్ స్కోర్ కార్డ్స్ అన్నటువంటి వాటిని తీసుకురావటం జరిగింది. మరి ఇక్కడ చూడండి, మన భారతదేశంలో రీసెంట్ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ ఏంటి అన్నటువంటి చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఏఆర్సీ, సెకండ్ ఏఆర్సీ రిఫార్మ్స్ ఇవన్నీ తెలుసు. అలాగే ఆర్టీఐ చట్టం వచ్చిన తర్వాత చాలా వరకు మార్పులు అన్నటువంటివి కొన్ని సంభవించాయి. సో దాంతో పాటుగా కొన్ని స్కీమ్స్, ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రస్తుతం. అందులో ఒకటి మిషన్ కర్మయోగి అన్నటువంటిది. ఏంటి మిషన్ కర్మయోగి? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటిది చేయటం, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని తీసుకురావటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ చూడండి, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిబిసి అన్నటువంటి దాన్ని దీని కింద ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో సివిల్ సర్వెంట్స్ యొక్క క్యాపబిలిటీస్ని పెంచడానికి ఇది పనికొస్తుంది అనమాట. అలాగే కర్మయోగి భారత్ అన్నటువంటి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎఫెక్టివ్గా ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఐగాట్ కర్మయోగి అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ని కూడా తీసుకొచ్చారు. సో దీని ద్వారా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుందన్నమాట. సో వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్, ఎగ్జాంపుల్స్, అలాగే డేటా ఇవన్నీ అందించటం,
సో, సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళని మరింత ట్రైన్ చేయటం ద్వారా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్‌లో కూడా మార్పులు తీసుకొచ్చి ఆబ్జెక్టివిటీ అన్నటువంటిది పెంచి అడ్మినిస్ట్రేషన్‌ని మరింత ఎఫిషియన్సీగా క్రియేట్ చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి. లేటరల్ ఎంట్రీ అన్నటువంటిది. అంటే ఇప్పుడు యూపీఎస్‌సి ఇవి కాకుండా ఏం చేస్తారు అంటే, ప్రైవేట్ పీపుల్, అకాడమిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అలాగే ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏం చేస్తారు అంటే, లేటరల్ ఎంట్రీ ద్వారా అంటే వేరే ప్రైవేట్ ఎంట్రీ ద్వారా వాళ్ళని తీసుకురావటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ ఆ లెవెల్‌లో అన్నమాట. సో, దాని ద్వారా ఏంటి అంటే స్పెషలైజ్డ్ డొమైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ పాలిసీ మేకింగ్‌లో ఇంక్లూడ్ చేయటం ద్వారా మనకి ఆ ఎఫెక్టివ్‌నెస్ అన్నటువంటిది వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో. అలాగే చూడండి డిప్యూటీ సెక్రటరీ కావచ్చు, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ ఈ లెవెల్స్‌లో వీళ్ళని లేటరల్ ఎంట్రీలోకి తీసుకోవటం జరుగుతుంది. సో, వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ అన్నటువంటిది కూడా దీంట్లోకి యాడ్ అవుతుందనమాట. సో, దానివల్ల పాలిసీ ఫార్ములేషన్, పాలిసీ ఇంప్లిమెంటేషన్ వాటిలోకొచ్చేసరికి వీళ్ళ యొక్క ఏవైతే ఇన్‌పుట్స్ ఉంటాయో అవి క్రూషియల్‌గా పనిచేస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ లేటరల్ ఎంట్రీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ చూడండి. ప్రగతి అన్నటువంటి ప్లాట్‌ఫార్మ్. ప్రగతి అంటే ఏంటి? ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. 2015లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, దీని ద్వారా ఏంటి? రియల్ టైమ్ మానిటరింగ్ మరియు గ్రీవెన్స్ రిడ్రెసల్ అన్నటువంటిది చేస్తారు. ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే వీడియో కాన్ఫరెన్సింగ్, డేటా డాష్‌బోర్డ్స్ అన్నటువంటివి ఏర్పాటు చేయటం. సో, వీటన్నిటి ద్వారా ఏంటి అంటే కలెక్టివ్ డేటా అన్నటువంటిది తీసుకోవటం జరుగుతుంది. దానివల్ల మనకి డెసిషన్ మేకింగ్ అన్నటువంటిది ఈజీ అవుతుంది. సో, చూడండి డైరెక్ట్ రివ్యూ అన్నటువంటిది చేయటానికి ఇటు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, క్యాబినెట్ సెక్రటరీ కావచ్చు. సో, వీళ్ళందరూ స్కీమ్స్‌కి సంబంధించి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్‌కి సంబంధించి డైరెక్ట్‌గా వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయటానికి ఈ ప్లాట్‌ఫార్మ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అదే ప్రగతి అన్నటువంటి ప్లాట్‌ఫార్మ్. నెక్స్ట్ చూడండి. డిజిటైజేషన్ అండ్ ఈ గవర్నెన్స్. మనకు తెలుసు ఈ గవర్నెన్స్ అన్నటువంటిది ఇప్పుడు ఎంతగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని చెప్పేసి. సో, ఇంతకుముందు అన్ని పేపర్ల మీద జరిగేవి ఇప్పుడు అన్నీ కూడా సిస్టమ్స్‌లో జరుగుతున్నాయి. సో, ఈ ఆఫీసులు అన్నటువంటివి ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే పేపర్‌లెస్ ఫంక్షనింగ్ అన్నటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఆన్‌లైన్ డాష్‌బోర్డ్స్ అన్నటువంటివి ఏర్పాటు చేయటం ద్వారా రియల్ టైమ్‌లో ఆ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంది? ఏం జరుగుతోంది? అన్నటువంటిది తెలుసుకోవటానికి ఇప్పుడు యూజ్ అవుతోంది. అలాగే ఫాస్టర్ డెసిషన్ మేకింగ్‌కి, ట్రాన్స్‌పరెన్సీకి కూడా ఇది వీలు కల్పిస్తుందన్నమాట. అలాగే డిలేస్ తగ్గుతున్నాయి. కరప్షన్ అన్నటువంటిది కూడా తగ్గుతుంది. అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో తీసుకురావటం జరిగింది. సో, దీని ద్వారా అడ్మినిస్ట్రేషన్‌లో ట్రాన్స్‌పరెన్సీ మరియు అకౌంటబిలిటీ తీసుకురావటం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశ్యం. మరి ఇది ఎంతవరకు సాధ్యమైంది ఏంటి అన్నటువంటి తర్వాత సంగతి. ఇక్కడ చూడండి గుడ్ గవర్నెన్స్ డే. ప్రతి సంవత్సరం అటల్ బిహార్ వాజ్పేయి గారి జన్మ దినోత్సవం అయినటువంటి డిసెంబర్ 25వ తేదీని మనం గుడ్ గవర్నెన్స్ డే అన్నట్టుగా జరుపుకుంటాం. సో, ఇది ఏంటి అంటే మన భారతదేశంలో గుడ్ గవర్నెన్స్‌ని మరింతగా మనము కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే గవర్నెన్స్‌ని మరింతగా ఎఫిషియెంట్‌గా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా వాటిలో అకౌంటబిలిటీ, ట్రాన్స్‌పరెన్సీ, ఎథికల్ అడ్మినిస్ట్రేషన్ వీటన్నిటిని ప్రమోట్ చేయాలన్నట్టుగా ఈ గుడ్ గవర్నెన్స్ డే అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాదు ఆ రోజున గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని కూడా ఇస్తారనమాట. సో, ఇందులో ఏంటి అంటే డెసిషన్ మేకింగ్‌లో ఎఫిషియన్సీని తీసుకురావాలి. అలాగే తీసుకున్నటువంటి డెసిషన్స్ అన్నటువంటివి ప్రాపర్‌గా ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది చేయాలి. అలాగే సిటిజన్ వెల్‌ఫేర్ అన్నటువంటిది టాప్ ప్రియారిటీగా పెట్టుకోవాలి. అలాగే దానికి కావాల్సినటువంటి రిసోర్స్ అలొకేషన్ కావచ్చు, అలాగే ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్స్ కావచ్చు, వీటన్నింటిని కూడా తీసుకొచ్చి ఎఫిషియెంట్‌గా ఈ గుడ్ గవర్నెన్స్ వైపుగా ప్రభుత్వాలు మూవ్ అయ్యేలాగా చూడాలన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, స్టేట్స్‌కి ర్యాంకింగ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. దాదాపు 10 వరకు ఇందులో పారామీటర్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. సో, ఇది సివిల్ సర్వీసెస్‌కి సంబంధించి మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. బట్ మనం గుర్తుంచుకోవాలి ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ స్కోర్ కార్డ్స్ అన్నటువంటి ఒక యూనిక్ ఎవాల్యుయేషన్ సిస్టమ్‌ని ఇప్పుడు తీసుకురావటం జరిగింది. దాని ద్వారా యూనియన్ లెవెల్‌లో ఉండేటటువంటి సెక్రటరీస్ వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా వాళ్ళ యొక్క డిపార్ట్‌మెంట్ వైస్‌గా కూడా వాళ్ళిప్పుడు ఆన్సరబుల్ అనమాట. సో, ఎంతవరకు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అన్నటువంటిది ఎఫిషియెంట్‌గా ఉంది అని తెలుసుకోవటానికి. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.